ఎప్పుడైనా కానీ మనకు ఒక సాంప్రదాయం ఎందుకు పెట్టారో తెలుసా నాగరాజు గారు? మీరు ఉన్నారండి, మీకు 5 అక్క చెల్లెళ్ళు అని చెప్పారు మీరు. మీరు ఇంట్లో ఏ శుభకార్యం చేసినా కూడా, మనం ఒక గృహప్రవేశం మీరు చేశారనుకుందాం, మొట్టమొదట పాలు ఎవరు పొంగించాలండి? ఆడపడుచు పొంగించాలి. మీ ఇంట్లో పెళ్లి జరిగిందనుకోండి, మొట్టమొదట ఆ ఇంట్లో పసుపు దంచాల్సింది ఎవరండి? ఆడపడుచు. ఏ శుభకార్యం జరిగినా ఆడపడుచు అని ఎందుకు పెట్టారో శాస్త్రం మీకు తెలుసా అండి? ఎందుకంటే ఆడపిల్ల ఆ పుట్టింటికి వచ్చి అన్నదమ్ములు ఇచ్చేటటువంటి పండో ఫలమో చీరో ఏదైనా సరే కొంగు పట్టి ఇలా కొంగును కట్టుకుంటుంది చూడండి. మీరు ఇచ్చింది ఆ కొంగును కట్టుకునేటప్పుడు ఏమని ఆశీర్వదిస్తుందంటే, మా అన్న మా తమ్ముడు ఇంకా సంపాదించాలి, ఇంకా బాగా సంపాదించాలి, నాకు ఇంకా విలువైన కానుకలు ఇవ్వాలి, ఇంకా వీళ్ళు బాగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్తుందండి. ఆ ఆశీర్వదించేటటువంటి వ్యక్తి ఎవరండి? మహాలక్ష్మి. ఆడపిల్లని మహాలక్ష్మితోటి పోల్చారు. మీరు ఇంటికి పిలిచేది మీ ఆడపడుచుల్ని. ఆ ఆడపడుచు ఏ రూపంలో వస్తుంది? మహాలక్ష్మి రూపంలో.